హలో ఆస్పిరెంట్స్, జెమ్ మెంటోర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 15 జూన్ 2026. ఈరోజు సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి తెలుసుకుందాం. మొదటిగా ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం తన స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రపంచంలోని అతిపెద్ద రక్షణ ప్రదర్శనలో ప్రదర్శించింది. ఆ ప్రదర్శన ఏది అంటే మనకి ఆన్సర్ బి, యూరోసాటరీ 2026. సో ఇది ఎక్కడ నిర్వహించబడుతుందండి? ఫ్రాన్స్లో నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల రక్షణ సంస్థలు ఇందులో పాల్గొంటాయి, అందరూ గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్, యూరోసాటరీ 2026 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఇప్పుడే అనుకున్నాం, బి, ఫ్రాన్స్, ప్యారిస్ నగరంలో. యూరోసాటరీ 2026లో భారతదేశం పాల్గొనడం ప్రధానంగా దేన్ని ప్రతిబింబిస్తుంది? బి, స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యం పెరుగుదల. ఓకే. నాలుగో ప్రశ్న, భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ ప్రధానంగా ఏ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది? కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ అనేది ఫోకస్ చేసి జరిగిందండి. ఐదో ప్రశ్న, ఎనీ ఇన్ఫ్రా 2026 దేనికి సంబంధించినది? ఆన్సర్ బి, ఈశాన్య భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈశాన్య రాష్ట్రాలు, అక్కడ మౌలిక సదుపాయాలు అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఎన్ఈఐ ఇన్ఫ్రా 2026 దోహదం చేస్తుంది. ఎన్ఈఐ ఇన్ఫ్రా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? దీనికి ఆన్సర్ షిల్లాంగ్ అండి, మేఘాలయ క్యాపిటల్. ఏడో ప్రశ్న, ఎన్ఈ ఇన్ఫ్రా 2026లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు? సో ఆబ్వియస్గా నితిన్ గడ్కరీ గారు, ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఆయనే పాల్గొంటారు. ఎనిమిదో ప్రశ్న, భారత సైన్యం ఇటీవల సమగ్ర నవీకరణను దేనికి సంబంధించిందిగా నవీకరణ దేనికి సంబంధించిందిగా విడుదల చేసింది? అది కంప్లీట్గా యూనిఫామ్ కోడ్ అండి. సో ఇండియన్ ఆర్మీ లాస్ట్ 8 సంవత్సరాలుగా ఇప్పుడు కూడాను ఆ యూనిఫామ్ కోడ్ చేంజ్ చేయలేదు. ఈసారి మాత్రం యూనిఫామ్ కోడ్ను చేంజ్ చేసింది. తొమ్మిదో ప్రశ్న, ఆర్మీ యూనిఫామ్స్ 2026 పుస్తిక అంటే ప్యాంప్లెట్ సుమారు 8 సంవత్సరాల తర్వాత వచ్చిన తొలి ప్రధాన నవీకరణ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 8 సంవత్సరాల తర్వాత. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మధ్యకాలిక ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? %4. ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎక్కువగా మారకుండా ఉండడానికి కారణం ఏమిటి? ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గడం. ఇటీవల ముడి చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విషయంపై ఎస్పెషల్లీ ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం వల్ల ఈ భౌగోళిక ఉద్రిక్తలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. భారతదేశం యొక్క బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది? డిఆర్డిఓ, మీకు తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్. డిఆర్డిఓ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ, రాజ్నాథ్ సింగ్ గారు మంత్రిగా. 15, ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రధానంగా దేని లక్ష్యంగా పెట్టుకుంది? సో దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో జూన్ 21 ఆన్సర్. భారతదేశంలో యోగాను ప్రోత్సహించే ప్రధాన మంత్రిత్వ శాఖ ఏది అంటే ఆయుష్
మంత్రిత్వ శాఖ. ఓకే అండి. లాస్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ కారణాల వల్ల ఏర్పడుతున్న అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేసింది? ఆప్షన్స్ చూడండి. క్రికెట్ ఈవెంట్లు, ముడి చమురు ధరలు మరియు విదేశీ మారకపు రేట్ల అస్థిరత, సి బంగారం దిగుమతులు, డి పర్యాటక ఆదాయం. ఆన్సర్ ముడి చమురు ధరలు మరియు విదేశీ మారకపు రేట్ల అస్థిరత వల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో ఈరోజు ఈ 18 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాం. సో దయచేసి ఈ వీడియో అంతా చివరి వరకు విన్నారు కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ముందు ప్రతిరోజు కూడాను కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని కంపైల్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులు ఎవరైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అందరికి కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.